హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం చికెన్ పికిల్ చేసుకుంటున్నాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చికెన్లో వాటర్ వెళ్ళిపోయే వరకు కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. చాలా బాగుంటుంది చికెన్ పికిల్. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. చికెన్ పికిల్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 3 యాలక్కాయలు, 6 లేదా 7 లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఒక దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి, 2 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అనేదాకా వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు టైం మీరు ఉంచుకుంటే అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. రోస్ట్ చేసుకొని మిక్సీ బౌల్లో మళ్ళీ ప్యాన్ పెట్టుకొని వాటిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ గోల్డ్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే కింద మాడిపోతే చూసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అల్లం పేస్ట్ అంటుకుంటుంది బాండ్లకి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉంచుకోవాలి, ఎందుకంటే మనం కలుపుకోవడానికి బాగుంటుంది. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నా. మీరు మీ రుచికి తగినట్టు వేసుకోవచ్చు. 2 స్పూన్లు సాల్ట్ వేసాను నేను, మీ రుచికి తగినట్టు. ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేస్తున్నా. బాగా కలుపుకుంటూ ఉండాలి. అందులో నేను ఒక లెమన్ పిండే, ఒక ఎంత పిండే, ఉప్పు, నిమ్మరసం, కారం ముక్కలు పట్టేదాకా చూసుకోవాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చికెన్ పికిల్ రెడీ.